ఒకప్పుడు రోజా సినిమాలో హీరో, ఇప్పుడు యంగ్ హీరోల సినిమాలో విలన్ గా నటిస్తున్న కోలీవుడ్ స్టార్ అరవింద్ స్వామి గురించి మనకు తెలిసింది ఎంత? ఈ ప్రశ్నకు మన దగ్గర కూడా సమాధానం చాలా తక్కువే ఉంటుంది. కానీ మనం చూస్తున్న అరవింద్ స్వామి రియల్ లైఫ్లో ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అనే విషయం మనలో చాలా మందికి తెలియదు. మోడలింగ్ మీద ఆసక్తితో సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత హీరోగా మారిన అరవింద్ స్వామి చాలా తొందరగానే సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వ్యాపారాలపై దృష్టి పెట్టిన అరవింద్ స్వామి బిజినెస్ను బాగా డెవలప్ చేశాడు. ఆ దశలోనే ఆయనకు యాక్సిడెంట్ కావడం, వెన్నెముకకు బలంగా దెబ్బ తగలడంతో కొంతకాలం పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. దీంతో అరవింద్ స్వామి ఎవరు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. ఒక సందర్భంలో ఆయనను చూసిన ఒకప్పటి ఆయన గురువు మణిరత్నం మళ్ళీ ఆయన్ను సినిమాలోకి రమ్మని ఆహ్వానించడంతో పాటు ఆయనకు కడలిలో అవకాశం కల్పించాడు. ఈ సినిమా తర్వాత ఆయన విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీ అయ్యాడు. ఇక ప్రస్తుతం ఓ ప్రముఖ బీపీఓ కంపెనీకి మేనేజర్గాను వ్యవహరిస్తున్న అరవింద్ స్వామి ఆధ్వర్యంలోని కంపెనీలో దాదాపు 5,000 మంది పనిచేస్తూ ఉంటారు. ఈ విషయం ఇండస్ట్రీలో ఆయనతో కలిసి నటించే చాలామంది స్టార్స్కు కూడా తెలీదు. యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టే అరవింద్ స్వామి సినిమాలో నటిస్తున్నారని, అసలు ఆయనకు సినిమాలతో వచ్చే ఆదాయం నథింగ్ అని చాలామంది చెప్తుంటారు. మొత్తానికి ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలను బ్యాలెన్స్ చేస్తున్న అరవింద్ స్వామి అసలు సిసలు శ్రీమంతుడే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.